రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్ఆర్ఆర్ తో పాటు తెలంగాణలోని పలు రహదారుల అభివృద్ధికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచే నిధులను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రహదారుల అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరయ్యే జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నిర్మించే రోడ్లపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆయా రోడ్ల నిర్మాణంతో పాటు ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక పూర్తిస్థాయి మరమ్మతులకు పెద్ద ఎత్తున నిధులు అవసరపడుతున్నారు. నిధుల కోసం నాబార్డు, హడ్కో లాంటి సంస్థలను సంప్రదించాలని సర్కార్ భావించిన పలు కారణాల నేపథ్యంలో నిధుల సేకరణకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా రహదారుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఆర్ఆర్ఆర్ నిర్మాణంపైనే దృష్టి సారించింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు నిర్మాణం అయితే వాణిజ్య, వ్యాపార రంగంతో పాటు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు కూడా భారీగా వస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తర భాగం మంజూరై ఏళ్లు గడుస్తున్నా వివిధ కారణాలతో పనులు ముందుకు కదలడం లేదు.